యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కా మూవీతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. మళ్ళీ March 14th దిల్ రుబాతో మన ముందుకు రాబోతున్నారు. టీజర్ చూస్తే ఆల్రెడీ హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా ఆ స్టోరీకి సంబంధించి గెస్ట్ చేస్తే ఒక బైక్ ఇస్తానంటూ కూడా కిరణ్ అబ్బవరం గారు చెప్పడం జరిగింది. ఏంటి అసలు దిల్ రుబా స్టోరీ ఏంటి, కొత్తగా ఏం చూపించబోతున్నారు అంటే ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి లవ్లోకి దిగిన తర్వాత అసలు ఏం జరిగింది, ఈ దిల్ రుబా గురించి అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు యంగ్ టాలెంటెడ్ కిరణ్ అబ్బవరం ఉన్నారు. హలో అండి. హాయ్. హలో హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు? ఫైన్. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు దిల్ రుబా మీద. అంటే ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన ఆ సాంగ్స్, 2 సాంగ్స్ అండ్ ఇంకా టీజర్ అన్నీ కూడా చాలా పాజిటివ్ వైపు కనిపిస్తుంది అంతా కూడా. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బాగుంటుందండి. అంటే దిల్ రుబా ఫస్ట్ తను నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు దీంట్లో ఒక కొత్త మెసేజ్ ఒకటి చెప్తున్నాం. అంటే మన డైలీ లైఫ్లో మనం అది చేసేది, సో ఎవ్రీడే అది యూజ్ చేస్తూ ఉంటాం. డైలీ ఆ పదాలు కొన్ని వాడుతూ ఉంటాం. ఓకే. వాటికి చాలా వాల్యూ ఉంటుంది అనేది తను చెప్పినప్పుడు నాకు గట్టిగా స్ట్రైక్ అయింది. అవును కదా, నిజం కదా, డైలీ అంతా మనం ఇదే చేస్తుంటాం, దానికి కొంచెం వాల్యూ ఇవ్వడం లేదేమో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో అని అనిపించింది. ఆ మెసేజ్ రేపు చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది థియేటర్స్లో. ఓకే. అది నాకు నచ్చి నేను చేశాను అనమాట. ఓకే. అండ్ ఐఎమ్ హ్యాపీ. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. ఐఎమ్ వెయిటింగ్ March 14th హోలీ రోజున ఎలా రిసీవ్ చేసుకుంటారని. కానీ బైక్ని అనౌన్స్ చేశారు, స్టోరీ గెస్ట్ చేస్తే ఏంటి ఈ ప్రమోషన్ ఎలా వచ్చింది, ఐడియా ఏంటి అసలు? అదే లేదు, బేసిక్గా మా టీంలో అందరూ బైక్ కోసం ఎవరికి ఇవ్వాలి, బైక్ ఎవరికి ఇవ్వాలి అన్నది డిస్కషన్ అయిందనమాట. చాలా ఇష్టం ఆ బైక్ అందరికీ. అంటే ఫస్ట్ మా సుధీర్ తయారు చేసినప్పటి నుంచి అరే బలి ఉంది అని చెప్పి చాలామంది సినిమా అయిపోయిన తర్వాత మేము తీసుకుందాం వెయిట్ చేస్తారు. సో నాకు అనిపించింది, ఓకే ఎందుకు మనలో మనం కొట్టుకోవడం ఎందుకు, ఏదన్నా చిన్న మంచి కంటెస్ట్ పెడదాము, ఒక చిన్న పజిల్ లాగా దిల్ రుబా ఏమై ఉంటుంది అని చెప్పి. అంటే నేను చాలాసార్లు మీమ్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను. ఏదైనా మనం టీజర్ రిలీజ్ చేసిన, ట్రైలర్ రిలీజ్ చేసిన చాలామంది గెస్ కొడుతూ ఉంటారు, ఇది అయిండొచ్చు కదా, ఇది జరుగుతుందేమో అని చెప్పి స్క్రీన్ షాట్స్ తీసి పెడుతూ ఉంటారు. సో మనం దాన్నే కంటెస్ట్గా ఎందుకు పెట్టకూడదు, ఎవరైతే గట్టిగా క్రియేటివ్గా చేస్తే వాళ్ళకి జెన్యున్గా బైక్ ఇద్దాం అనిపించేలా చేసి. సో ఇప్పటివరకు ఎవరైనా గెస్ట్ చేయగలిగారా? లేదంటే చూస్తున్నారు మా వాళ్ళు మొత్తం అంతా, చాలా వచ్చినట్టున్నాయి. మోర్ దెన్ ఒక 10,000 కమెంట్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకుని ఆ గిఫ్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తారు? లేదు అంటే ఎవరైతే చాలా క్రియేటివ్గా దగ్గరగా, అంటే ఒకటి ఉంటుంది కదా, ది బెస్ట్ భలే గెస్ట్ చేసాడరా, ఇవి భలే పట్టుకున్నాడరా అని. అది అందరికీ ఇవ్వలేము మనము. మేబీ 100 మంది కరెక్ట్గా చెప్పిండొచ్చు. దాంట్లో ఎవరు మనకు బెస్ట్ అనిపిస్తే చాలా బాగా చేశారని అతన్ని తీసుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్ ఇద్దాం అనుకున్నాం. ఓ సూపర్ రైట్. సో అంటే ఇంకంటే కాలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కొంచెం అంటే ఆ హిట్ని మనం అలా క్యారీ చేస్తూ వెళ్ళాలి. మన నుంచి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, సో మార్కెట్ కూడా పెరుగుద్ది. సో ఇదంతా ఆలోచించి దిల్ రుబాని సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే కాకి ముందే తీసుకున్నారా ఈ సబ్జెక్ట్? ఇది కాకి ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్ అండి. ఓకే. ఇది నేను 2021లో విన్నాను కదా, చాలా బాగా నచ్చింది. సో ప్రాసెస్ కొంచెం డిలే అయింది, చేసే ప్రాసెస్ కొంచెం చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. మేము ఈ షార్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 90 days పైగా చేసాం. ఎక్కువ నేను ఇప్పటిదాకా చేసిన నా అన్ని ఫిల్మ్స్ కన్నా ఇదే ఎక్కువ చేసిందనమాట. వర్కింగ్ డేస్ అనమాట. కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా ఇప్పుడున్న సినారియోస్ ఏంటి, ఎలా ఇస్తే అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి టెక్నికల్ థింగ్స్ మీద ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రాపర్గా వస్తున్నాం. ఓకే. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత మూవీస్ చేసినప్పటికీ కూడా మంచి హిట్ రాకపోతే మీరు అంటే గ్యాప్ తీసుకుని కాలాంటి ఒక యూనిక్ స్టోరీతో ముందుకు వచ్చారు, అది బ్లాక్ బస్టర్ అయింది. బట్ దిల్ రుబాని ఆ స్టోరీ పిక్ చేసుకున్నప్పుడు సో మీకంటే ఈ బ్లాక్ బస్టర్ ఆ హిట్ని కంటిన్యూ చేయాలి అనే పాయింట్ ఇక్కడ కనిపించిందా, ఒక యూనిక్ పాయింట్ అనేది? అని నేను అదే చెప్పాను. ఇది కాకన్నా ముందు ఒప్పుకున్న సబ్జెక్టే. పాయింట్ అయితే నచ్చే ఒప్పుకున్నాను, చాలా యూనిక్గా ఉంటుంది, రేపు మీకు అది అర్థమవుతుంది. నన్ను ఎప్పుడు ఇలా చూడలేదు. నేను కూడా నన్ను ఇంత కొంచెం అర్బన్గా ఇంత ఇంటెన్సిఫైడ్ రోల్ ఇంతకుముందు చేయలేదు. ఒకసారి చేద్దాము అంత ఇంటెన్సిఫైడ్ రోల్ అని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ. మీకు నేను చాలా కొత్తగా కనిపిస్తాను ఆ సిద్ధు క్యారెక్టరేషన్లో. ఇప్పుడు మీకు సిద్ధు క్యారెక్టరేషన్ కానీ నచ్చితే మీరు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు మూవీ. యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే. కా పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు, దిల్ రుబా ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అది ఈ కంటెంట్ అవసరం లేదండి. అంటే మేము ఏదైతే చెప్తున్నామో పాన్ ఇండియా ముందు నుంచి ఏమీ వద్దనే ఒక సినారియోనే అనుకున్నామో,
యాజ్ మళ్ళీ అదే చెప్పిన ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్ కదా, ఏమి అప్పటికేం మాకు ఇది పాన్ ఇండియా వెళ్దామన్న సినారియో లేదు. మేము ఇది సెట్స్ పైకి వెళ్ళినప్పుడు మాకు ఆ మైండ్ సెట్లో లేము. ఓకే. సో ఇప్పుడు మేము ఏదో ఫోర్స్డ్గా ఇది పాన్ ఇండియా చేద్దామనే జోన్లో లేము. ముందు మన వాళ్ళకి నచ్చితే వెరీ హ్యాపీ, కథ బాగా నచ్చితే తర్వాత చూద్దాం. ఓకే. సో మ్యాగీతో ఫెయిల్ అయ్యారు, అంజలితో మళ్ళీ లవ్ ట్రాక్లోకి ఎక్కారు. సో తర్వాత అంజలికి కూడా వేరే మ్యారేజ్ చేస్తారు హీరో, అది అంటే ఆ సాక్రిఫైస్ అనేది ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఇది గెస్ కొడుతున్నారు చాలామంది, ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది? అది నేను చెప్పకూడదు, ఇంకా లైక్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది March 6th. ఓకే. మీకు దాంట్లో ఇంకొంచెం లీక్ అవుతుంది. ఓకే. బట్ మీరు ఎంత గెస్ కొట్టినా ఏదో మిస్ అయితే అవుతారు అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోవచ్చు. థ్రిల్లర్ కాదండి, 100% థ్రిల్లర్గా. ఇది లవ్ యాక్షన్ డ్రామా, ఓకే. థ్రిల్లర్ ఎలిమెంట్ ఏమీ ఉండదు. బట్ మేము ఎక్కడో లీక్ ఇచ్చేసాం. మేము మాట్లాడే మాటల్లోనూ ప్రీ రిలీజ్ అంటున్నా, టీజర్ లాంచ్ ఈవెంట్లోనూ, సాంగ్ లాంచ్ ఈవెంట్లోనూ, లైక్ కంటెంట్లో చిన్న లీక్ అయితే వచ్చింది. ఓకే. 80% కొంతమంది గెస్ కొడుతున్నారు, 80% వరకు వచ్చారు. చూద్దాం. ఓకే. క్యారెక్టర్ గురించి ఎక్కువగా, అంటే మన క్యారెక్టర్ మనం ఎక్కడ లూజ్ అవ్వం, మనం ఏం చేయాలనుకున్నా కానీ క్యారెక్టర్ మాత్రం మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం అనేది మీరు టీజర్ లాంచ్లో చెప్పారు. సో ఆ క్యారెక్టర్కి సంబంధించే ఉండబోతుంది అనేది మీరు ఇచ్చిన హింట్ అనుకో. సో ఆ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ మీదే రన్ అవుతుంది త్రూ కంప్లీట్లీ. దిల్రుబా అన్నది ఒక సిద్ధు నమ్మిన ఒక సిద్ధాంతం. సిద్ధు అనేవాడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు. వాడు ఎందుకు అది నమ్మాడు, వాడి పరిస్థితులు ఏంటి, అలా ఎందుకు మనందరం నమ్మాలి, దానివల్ల వచ్చిన వాడి సినారియోస్ ఏంటి అన్న దాని మీదే ఉంటుంది. సో స్ట్రిక్ట్లీ ఒక అబ్బాయి తన క్యారెక్టర్ని నమ్ముకొని, నేను ఇలాగే ఉంటాను, నా జీవితంలో వచ్చేవాళ్ళు రండి, పోయేవాళ్ళు పోండి, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ అన్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సిద్ధు అలాంటాడు. ఓకే. వెరీ స్ట్రాంగ్. రైట్. అండ్ ఇంకా డైరెక్టర్ విశ్వకర్, సో డెబ్యూ మూవీ. అంటే ఎవరైనా కొంచెం మార్కెట్ పెరిగిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్తో ఇంకొంచెం పెద్దగా మనం పాన్ ఇండియాగానే వెళ్దాం అనుకుంటారు, కానీ మీరు డెబ్యూ డైరెక్టర్తోనే వస్తున్నారు. బిఫోర్ ఒప్పుకున్నప్పటికీ కూడా సో డిలే చేయొచ్చు, సో ఒక పెద్ద ప్రాజెక్ట్తో రావచ్చు. ఒక డెబ్యూ డైరెక్టర్తో చాలా కాన్ఫిడెంట్గా వస్తున్నారు. అంటే మీరు మ్యాక్సిమం ఫస్ట్ కూడా డెబ్యూ డైరెక్టర్తోనే ఒక మంచి హిట్ కొట్టారు, కెరీర్ అట్లానే స్టార్ట్ అయింది. అంటే ఏంటి వాళ్ళని అంతలాగా ఎలా నమ్ముతారు? ఫస్ట్లీ నాకు ఇన్సెక్యూరిటీస్ లేవు. అంటే ఇన్సెక్యూరిటీస్ అని కాదు, కానీ కొత్త వాళ్ళు అయితే సరిగా చేయలేరేమో, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే కొంచెం మన మార్కెట్ పెరుగుతుంది కదా, మన ఇమేజ్ పెరుగుతుంది కదా అనే ఒక జోన్లో అయితే ప్రస్తుతానికి లేను. ఓకే. నేను ప్రస్తుతానికి ఏ జోన్లో ఉన్నానంటే, అన్ని కథలు ట్రై చేయాలి, నేను సినిమాని ఎక్స్ప్లోర్ చేయాలి, నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఇప్పుడు సినిమాని. నెక్స్ట్ ఒక 5 years అన్నీ చిన్న సబ్జెక్ట్ లేదు, పెద్ద సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ నచ్చితే హ్యాపీగా చేసుకుంటూ వెళ్దాం. ఎలాగో నెక్స్ట్ 5 years తర్వాత మనం ఒక జోన్లోకి వస్తాం, ఏది ఒక బడ్జెట్స్ పెరుగుతూ ఉంటాయి, అప్పుడు కాంబినేషన్స్ వస్తాయి, తెలియకుండానే మనము చేయాల్సి వస్తుంది ఆ సినారియోలో. ప్రస్తుతానికైతే నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, కథల్ని నేను సినిమాని ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు వీలైనంత కొత్త మందితోనే వర్క్ చేస్తాను. ఓకే. నాకు అలా కొత్త వాళ్ళు అయితే ఏంటి అన్నది ఐ ఫీల్ ఆల్వేస్, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ సినిమా నుంచి కొట్టిన వాళ్ళే కదా, బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్ళే కదా సెకండ్ సినిమాకి పెద్ద డైరెక్టర్స్ అవుతారు. సో అలా ఏం లేదండి, ఖచ్చితంగా నా డైరెక్టర్స్ అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా అవుతున్నారు. ఇప్పుడు దే ఆర్ గెటింగ్ బిగ్గర్ ఆఫర్స్ అంటే మంచిగా అవుతున్నారు. సో ఐ ఫీల్ నా ద్వారా ఇంట్రొడ్యూస్ అయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే సబ్జెక్టు మీ డెసిషనేనా? నేనే డిసైడ్. ఓకే. సో ఎవరితోనైనా డిస్కస్ చేసి ఎలా వెళ్ళొచ్చు ముందుకు, ఇంకేమైనా చేంజెస్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయొచ్చు, కానీ అట్ ద ఫైనల్ థింగ్ నేనే డిసైడ్ అవుతున్నాను, చేయాలా అవుతా అన్నది. రైట్. కాక్ కానీ దిల్ రూపక్ కానీ స్టోరీతో పాటు మ్యూజిక్ కూడా చాలా ప్లస్. శామ్సియస్నే కంటిన్యూ చేస్తున్నారు. సో అది అంటే అన్ఫార్చునేట్లీ జరిగిందా, అనుకునే జరుగుతుంది? ఫస్ట్ దిల్ రూపక్ చేశారు శామ్ గారు. ఓకే. నేను శామ్ గారు అంటే మనకున్న ఒక పర్సెప్షన్ ఏంటంటే, ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేస్తారు అన్నది మనకు ముందు నుంచి ఉన్నది. ఖైదీ కానీ అవి సినిమాలు చూసి నాకు దిల్ రూబా సాంగ్స్ పంపారు కొన్ని. సాంగ్స్ వినగానే నేను ఎగ్జైట్ అయినారే, చాలా బాగున్నాయి సాంగ్స్ అని చెప్పి తనని మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఆర్ఆర్ ఎలాగో చాలా బాగా చేస్తారు. తర్వాత నాకు కాక్ కూడా మీరే చేయండి సార్ అని అడిగాను. సో 2 సినిమాలకి చాలా బాగా చేశారు. నేను రీసెంట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను దిల్ రూబా మొత్తం సినిమా మొత్తం. ఓకే. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, మీరు హ్యాపీగా టికెట్ కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళండి. శామ్ గారు విల్ మెస్మరైజ్ యూ విత్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓకే. థియేటర్లో మీరు థియేటర్ నుంచి బయటకు మ్యూజికల్ ట్రీట్మెంట్ ఉంటుంది సినిమా మొత్తం దిల్ రూబా. ఓకే. నాకు తెలిసి మోర్ దెన్ 6 songs ఉంటాయి సినిమాలో, ఆల్ మ్యూజికల్ ట్రీట్మెంట్. చాలా మంచి వైబ్ అవుతారు, మంచి మ్యూజిక్ విన్నాంరా, మంచి క్యారెక్టరేషన్ చూసాంరా అన్న ఫీలింగ్ ఇస్తుంది. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు శామ్ గారు. ఓకే. రైట్. ఆఫ్టర్ మ్యారేజ్ మీ లైఫ్లోను మీలోను ఎటువంటి చేంజెస్ వచ్చాయి?
చేంజెస్ అంటే ఏమున్నా పెద్ద చేంజెస్ ఏం లేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. లిటిల్ బిట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. సూన్ ఫాదర్ అవ్వబోతున్నారు. సో అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఇంతకు ముందులాగా బ్యాచిలర్గా కాకుండా కొంచెం రెస్పాన్సిబుల్గా ఒక ఫాదర్ లాగా ఉంటారు కదా, ఒక హస్బెండ్ లాగా. సో అవన్నీ చేంజెస్ ఎట్లా వచ్చినాయి? పెద్దగా ఏం రాలేదు bro నాకైతే. బికాజ్ నాకు తన ముందు నుంచి తెలుసు కాబట్టి మాకు పెద్ద చేంజెస్ ఏం లేదు. కానీ ఫ్యామిలీస్ కొంచెం రెస్పాన్సిబిలిటీస్, ఎక్కడికైనా వెళ్ళడాలు, ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఫ్యామిలీ ఫంక్షన్స్, అవి వెళ్ళడాలు, కొంచెం ఆ ఫ్యామిలీ లైఫ్ అన్నది ఇంకొంచెం ముందు కన్నా ఇప్పుడు ఇంకొంచెం గడుపుతున్నాను అంతే. ఓకే, రైట్. సో అంటే ఇంకా సార్ అంటే ఒక మూవీ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నప్పుడు ఇప్పుడు బయట సబ్జెక్టులు ఎలా ఉన్నాయి, అంటే ఏ హీరో ఎటువంటి సబ్జెక్ట్తో వస్తున్నారు, సో మనం ఇప్పుడు ఎలా వెళ్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచించుకుంటూ ఉంటారా ఫ్రీ టైంలో? 100%. అది మా జాబ్ అదే కదా. ఎవరేం చేస్తున్నారు, మనం ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఏ సబ్జెక్ట్స్ పెడితే బాగుంటుంది అన్నది ఎప్పుడు అనాలిసిస్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు మార్కెట్ పరంగా ఏమైనా టెన్షన్ ఉండిందా? ఇప్పుడు బిఫోర్ సినిమా ఏదైతే మార్కెట్ చేసిందో బిజినెస్, సో ఇప్పుడు ఈ మూవీ అంతే చేస్తుంది, ఈ టెన్షన్ ఏమైనా ఉండిందా? ఇప్పుడు నేను ఆ జోన్లో లేనని చెప్తున్నాను కదా. నాకు ఎంత మార్కెట్ అవుతుంది, ఎంత బిజినెస్ అవుతుంది, ఇప్పుడు ఏదో కొట్టేసేయాలి ఇమీడియట్గా అది వెళ్ళిపోవాలన్న జోన్లో లేను. నాకున్న ఇప్పుడున్న మైండ్ సెట్తో ఒక ఫ్యూ ఇయర్స్ కొంచెం సినిమాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక్కొక్క సినిమా కొంచెం పెద్ద మార్కెట్ అవ్వచ్చు, ఒక్కొక్క సినిమా తక్కువ మార్కెట్ అవ్వచ్చు, బట్ కంటెంట్ని బట్టి ఉంటుంది కదా అది. ఓకే, నేను ఆ జోన్లో లేను. మంచిగా సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. అన్ని సినిమాలు ఒకేలా ఆడతాయి అన్నది కూడా మనం గెసుకోవట్లేం. బట్ మన ప్రయత్నం అయితే ఇప్పుడు కొన్ని జోనర్స్ ఉంటాయి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయి జనాలకి, కొన్ని కొంచెం నిదానంగా వెళ్తాయి. సో అలా అన్నీ ట్రై చేద్దామని చూస్తున్నాను. ఓకే, రైట్. కాకి మీరు ప్రీ రిలీజ్లో మాట్లాడే వరకు ఒకలా ఉండింది, మీరు మాట్లాడిన తర్వాత చాలా ఎమోషనల్ అయిన తర్వాత ఆ పర్సెప్షన్ అంతా మారిపోయింది. సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్ అనేది పెంచింది మీ స్పీచ్ అనేది. సో అప్పుడు అలా మాట్లాడడానికంటే ముందుగా మీరు నా ఎమోషన్ అంతా ఈరోజు చెప్పాలి అని ప్రిపేర్డ్గా వెళ్ళారా, లేదంటే సడన్గా మీరు ఎమోషన్ అయ్యి అంతా చెప్పేశారు అప్పుడు? అంటే ప్రిపేర్డ్గా అయితే ఏం లేదండి. ఫస్ట్లీ మనకి ఏంటంటే మనం ఏ రోల్ చేస్తున్నాం, ఏ సినిమా చేస్తున్నాం అనే థింగ్ ఒకటి ఉంటుంది. అది అమ్మ కడుపు మీద కదా. ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్, మన కడుపులో అమ్మ గురించి కంప్లీట్లీ, ఒక అమ్మ ఒక 9 months ఎలా ఉంటుంది, కడుపులో ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ సీక్వెన్స్ కదా. సో అప్పుడు ఇంకా మా అమ్మ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఆ ప్లాట్ఫామ్ దొరికిందని మాట్లాడాను అంతే. అదేమి ప్రిపేర్డ్ అయితే ఏం లేదు. ఓకే, రైట్. సో మీ లైఫ్లో అంటే మీరు కర్మ సిద్ధాంతం నమ్మినట్టు మీకు జరిగింది ఏంటి మీ లైఫ్లో? జరిగాయి చెప్పలేను, బట్ ఇట్స్ జరిగే. ఎప్పుడు కర్మ సిద్ధాంతం ఉంటుంది. మనం ఎవరికైనా ఏదైనా చెడు చేస్తే తిరిగి మనకు కొట్టేస్తుంది. ఓకే, రైట్. సో అంటే ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోస్ అంటే కొంతకాలం వరకు మంచి కొన్ని హిట్ మూవీస్ తీస్తారు, ఒక మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు, తర్వాత కొంచెం సైడ్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక స్టార్ హీరోలాగా నిలదొక్కుకోవడానికి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటారు? అది కొంచెం ప్రాసెస్ అండి, అంత ఈజీగా కాదు. ఇప్పుడు ఎనీ హీరో, ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో ఈరోజు నిలబడి ఉన్నాడు, కొంచెం స్టార్ ఇమేజ్ అంటే ఫస్ట్లో మనకు హిట్స్ పడతాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది, మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎగ్జైట్ అయిపోయి సినిమాలు ఎవరైనా కానీ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేసేస్తాం. అవి కొన్ని ఆడచ్చు, ఆడకపోవచ్చు. మనం ఇక్కడ తెలుసుకొని అసలు ఏంట్రా నిలదొక్కోవాలంటే ఏంటి అన్నీ ఉంటాయి ఇక్కడ. సో వాటినన్నిటిని మేనేజ్ చేసుకోవడానికి టేక్ సమ్ టైం. ఓకే, మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా, ఎలాంటి స్క్రిప్ట్ చేస్తే వెళ్తాం, మీరు అన్నట్టు ఇది ఒక సెక్టర్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కానీ మార్కెటింగ్ కానీ, మనల్ని మనం స్టేబుల్ చేసుకోవడం కానీ. ఇది ఎంత కాదనుకున్నా ఒక 5-6 years పడుతుంది. మీరు అందుకే ఎవరినైనా చూసుకోండి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు స్టార్గా నిలబడే వాళ్ళందరికీ ఏంటంటే మధ్యలో డ్రాప్ ఉంటుంది కంప్లీట్లీ. మళ్ళీ దే టేక్ సమ్ టైం రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పులు కానీ ఓకే ఇలా చేయాలా అని చెప్పి చేస్తుంటారు. ఆ టైం ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఎలా ఉన్నామన్నది వెరీ క్రూషియల్. లోగా ఉన్నప్పుడే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అందరికీ హైస్ అండ్ లోస్ వస్తుంటాయి. ఆ లోగా ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండి చేసుకుంటే ఆబ్వియస్లీ అండ్ మనల్ని మనం నమ్ముకొని ఉంటే ఏ రోజు అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. ఓకే, అంటే మీకు అంటే ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఏ టైంలో బాగా అర్థమైంది, ఎంతవరకు అర్థం చేసుకున్నారు? నాది వేరే కేసు. అంటే ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసి నాకు ఇమ్మీడియట్గా జాబ్ మానేగానే రాజావారు రాణి గారు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో మనోవికాస్ అని ఒక అబ్బాయి పెట్టడం వల్ల నేనే ప్రొడక్షన్ అంతా చూసుకొని రాజావారు రాణి గారు అయిపోయింది. ఇమీడియట్లీ ఎస్ఆర్ అయిపోయింది. అప్పటికి నాకున్న సినిమా టేస్ట్తో నేను 2 సినిమాలు ఇండస్ట్రీకి అంటే ఇక్కడ వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా చేసేసాను. ఓకే, 2 films డెలివరీ అయిపోయి తర్వాత యాక్చువల్గా నేను ఇంకా అన్ని సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను కదా, నేను పరిగెత్తేసాను.
అరే సినిమాలు వచ్చాయి చేద్దాం అనే ఒక ప్రాసెస్ ఏంటంటే అప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే ఓకే. ఇది కాదు, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ప్రతి ఒక్కటి క్రాఫ్ట్ అన్నది చూసుకోవాలి. అండ్ ఇప్పటికి మారింది. బిఫోర్ లాక్డౌన్ మైండ్ సెట్స్ ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ఒకలా ఉన్నాయి. సినిమా అన్నది మనం ఏదో చేసేసి మనకు నచ్చింది కానీ ఇచ్చేస్తే ఆ జోన్లో లేరు ఆడియన్స్. ఇప్పుడు వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి మేకర్స్ ఇప్పుడు. సో అది అందరికీ రియలైజేషన్. ఇప్పుడు ఒక్కోసారి మనము ఒకే టైంలో ఒక 5-6 సబ్జెక్ట్స్ ఒప్పుకుంటాం. అప్పటికున్న మైండ్ సెట్తో కథలు రాసింటారు రైటర్స్. ఒక 3 years లేటర్ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, బికాజ్ టైం మారిపోతూ ఉంటుంది, కొత్త కథలు వస్తుంటాయి, మైండ్ సెట్స్ మారుతుంటాయి. కాబట్టి అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనిపించింది. ఓకే. అండ్ ఇంకా సినిమా తీయడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంటు. అంటే రకరకాలుగా డిఫరెంట్ వేస్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒక సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయాలంటే సినిమా ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన చిన్న గ్లిమ్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా బజ్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో దాన్ని మీరు ఎలా బిలీవ్ చేస్తారు? ప్రమోషన్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు? ఇప్పుడు ప్రమోషనే పెద్ద టాస్క్ అయిపోయింది. సినిమా చేయడం కన్నా సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రమోట్ చేయాలి, బికాజ్ అందరూ కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. మనం ఏం కొత్తగా ట్రై చేయాలి, ఆ కొత్తగా ట్రై చేసే దాంట్లో ఒకటి మిస్ఫైర్ అవ్వచ్చు. ఆ మిస్ఫైర్ అయితే దొరికిపోతాం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఏం చేస్తున్నాం ఏంటి అన్నది. నేను ఎప్పుడు నా ఫస్ట్ సినిమా నుంచి రాజావారి రాణి గారి నుంచి మీరు చూస్తే నా సినిమాకి ఏదో కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ అయితే తీసుకొచ్చాను. అరే ఇలా చేద్దాం, ఎందుకంటే అది కూడా ఒక ప్రాసెస్ కదా. ఒక 20 days 1 month మనం మార్కెట్లో ప్రమోషన్స్లో ఉంటాం. ఆడియన్స్ని కొత్తగా ఎంటర్టైన్ చేయాలని ఒక జోన్లో ట్రై చేస్తూ వచ్చేవాడిని. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కూడా దిల్రుబా కూడా వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. నేను రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణమండపం అప్పుడు చేశాను అనుకుంటా కొంచెం క్రియేటివ్ వీడియోస్. సమ్మతమేకి చేశాను, అప్పుడు చేశాను, మళ్ళీ చేయలేదు అంతగా. దిల్రుబాకి వీఆర్ ట్రయింగ్ సమ్ ఫన్నీ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చేస్తున్నాం, చూద్దాం. జస్ట్ టు ఎంటర్టైన్ పీపుల్, అరే రండి మా థియేటర్కి అన్నట్టు చూద్దాం. రాజావారు రాణివారు లాంటి ఒక మంచి సినిమా ఇచ్చిన తర్వాత మళ్ళీ రవికిరణ్ కోలాతో మీరు వర్క్ చేయలేదు కదా, ఏంటి రీజన్? అదే లేదు బ్రసి, ఇప్పుడు ఒక కథ చేస్తాం మొత్తం అంతా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం. నాకు వేరే కథలు వస్తూ ఉంటాయి. తను హీ టుక్ సమ్ టైం. రవి అంత ఈజీగా టప్టపా చేసే జోన్ కాదు రవి. ఇక్కడ కథ నీట్గా చేసుకొని మొత్తం అంతా ఇప్పుడు విజయన్తో చేస్తున్నాడు అనుకుంటాను రవి. సో ఇట్ టేక్స్ మళ్ళీ ఏదో ఒక రోజు కథ బాగా సెట్ అయినప్పుడు తను నాకు కథ నచ్చి మనము ఆ టైంకి ఉండేది అంతా కరెక్ట్గా ఉంటే మళ్ళీ అవుతుంది, అదేముండదు. అంటే నేనేంటంటే వెళ్ళిపోతూ వస్తున్నాను, నేను ఆగట్లే ఎక్కడ. అంటే ఇప్పుడు పలానా డైరెక్టర్ వస్తారు, ఆ డైరెక్టర్ అయిన తర్వాత ఇచ్చేద్దాం అనే జోన్లో నేను లేను. నాకు మంచి కథ నచ్చిందా, అది కొత్త పాత లేకపోతే ఇదని చూడట్లేదు. నాకు స్టోరీ నచ్చింది, పర్సన్ నచ్చుతున్నట్టు చేసేద్దాం అనే జోన్. అంటే బిఫోర్తో కంపేర్ చేస్తే బిఫోర్ కొంచెం ఎక్సైట్మెంట్తో చేశాను అన్నారు కదా, కొంచెం ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఆలోచించి సో ఇది ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనేది డెసిషన్ తీసుకుంటున్నారు. తప్పకుండా బ్రో. ఆ తర్వాత నుంచి నేను చేసే ప్రతి ఒక్క సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా కేర్ఫుల్గా అన్నీ చూసుకున్న తర్వాత సినిమా బయటకి ఇస్తాను. ఓకే. ఆడియన్స్ నన్ను ఐ నీడ్ దట్. కిరణ్ అనే అతన్ని ఇంతగా ఓన్ చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన ప్లేస్ ఇది. వాళ్ళు నా సినిమాకి వస్తున్నారు అంటే ఇప్పటికి తర్వాత నేను ఒక 4 subjects లాక్ చేశాను. ప్రతి ఒక్క సబ్జెక్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. మీరు థియేటర్కి చాలా కాన్ఫిడెంట్గా కిరణ్ సినిమా వస్తుందంటే వెళ్ళిపోవచ్చురా, వీడు మన టైం చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తాడు, 2.5 hours అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఇస్తాం. ఓకే. దిల్రుబాలో టీజర్లో మీకు ఫ్రెండ్స్ ఇద్దరు పరిచయం అయ్యారని చెప్పేసి కింగ్ అండ్ జాన్ అని చెప్పారు. సో డ్రింక్ అండ్ స్మోకింగ్ అంతే కదా. సో సిగరెట్ ప్యాకెట్ జానీ వాకర్ అంత. ఓకే. సో ఆ ఫేస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు, నేనేమంత ఆ ఫేస్. అంటే లవ్ ఫెయిల్యూర్ గురించి చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. సో మీ స్టోరీస్ ఏమైనా మీరు కొంచెం అట్లా ఫీల్ అవునవి అటువంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయి? అంత పెద్దగా ఏం లేదు, ఏదో సాడ్గా వెళ్ళిపోయి డిప్రెషన్ అంత జోన్ ఏం లేదు. నాది కొంచెం అంతా వెళ్ళిపోతూ వచ్చింది అలా. ఓకే. ఉన్నాయి లవ్ ఫెయిల్ అయితే ఉన్నాయి అఫ్కోర్స్. ఓకే, రైట్. సో కానీ అంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ఒక మార్కెట్ పరంగా బడ్జెట్ ఎక్కువగా పెట్టి సినిమా తీయాలంటే ఒక స్టార్ హీరో అండ్ ఇంకా స్టార్ ఫ్యామిలీ నుంచే హీరోస్కి అయితేనే ఎక్కువ బడ్జెట్ పెట్టడం, లేదంటే పెద్ద డైరెక్టర్స్ మూవీస్ తీయడం, దాన్ని నెపోటిజం అంటారు, ఇట్లా అంటుంటారు. సో మీరు దీన్ని నమ్ముతారు ఇండస్ట్రీలో ఇప్పుడు? అదే లేదు బ్రో, అవన్నీ ఎవరు గోల వాళ్ళది ఇక్కడ, ఎవరు సినిమా వాళ్ళది ఎవరు గోల వాళ్ళది అంతే. అవన్నీ ఎవరికున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే. ఇప్పుడే మనకేం తెలియకన్నా రాలేదు కదా ఇక్కడికి. అంటే మనం ఎవరు లేనప్పుడు మనము కొంచెం కష్టం ఉంటుందని మనకు తెలుసు, దాన్ని మనము ఫేస్ చేయాలంతే. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి, మనకుండే కష్టాలు మనకుంటాయి. అంటే కా హిట్ తర్వాత మ్యాక్సిమం మీడియా మొత్తం మిమ్మల్ని కవర్ చేశారు. అండ్ ఇంకా
నెక్స్ట్ ఆఫర్స్ కూడా రావచ్చు. అంటే ఒక హిట్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ హీరో దగ్గరికి ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు, టాలెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళతారు అనేది నిజమేనా? ఇట్స్ ట్రూ. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కదా. ఈరోజు ఒక సినిమా బాగా హిట్ అయింది, మార్కెట్ అయింది, ఖచ్చితంగా ఆఫర్స్ వస్తాయి. రేపు ఇంకోటి అంతగా ఆడలేదు, మళ్ళీ కొంచెం అవునా కాదా అని కొంచెం ఆలోచిస్తారు. అది ఎప్పుడు ఉండేదే, ఇట్స్ ఎ బిజినెస్ థింగ్. ఓకే. ఇక్కడ ఎవరు ఏమి ఊరికే చేయరు కదా, మొత్తం బిజినెస్ కదా, మన మీద ఎంత పెడుతున్నారో ఎంత వస్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అదే ఉంటుంది కదా. ఓకే. అండ్ ఇంకా ప్రమోషన్స్ విషయంలో కూడా సినిమాకి సంబంధించిన మార్కెట్ పరంగా ప్రమోషన్స్లో పిఆర్స్ కూడా ఫ్యాన్స్ కొంచెం ఖుషి అవ్వడానికి ఆ పోస్టర్స్లో ఈ నంబర్స్ కూడా ఇప్పుడు వేయడం, సో ఇది కూడా ఒక స్ట్రాటజీ ఫ్యాన్స్ని ఖుషి చేయడానికి అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. సో అది నిజంగానే జరుగుతుందా? నో కమెంట్ బ్రో, అది నో కామెంటా? ఓకే, రైట్. సో అండ్ ఇంకా ఒక సినిమాకి సపోర్ట్ చేయాలి అంటే ఇండస్ట్రీ నుంచి పరిచయాలు త్రూ అయితేనే కానీ స్టార్ హీరోస్ కూడా ఈవెంట్స్ కూడా రారు, అది ఎంతవరకు నుంచి? అది ఏమో బ్రో, అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీకున్న పరిచయాలు ఎవరైనా పిలిస్తే అది వస్తారు. అది ఇంకెవరి గేమ్ వాళ్ళది, అదే చెప్తున్నాను. అది ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి, ఎవరికున్న వాళ్ళ గేమ్ అవన్నీ ఎప్పుడు ఉంటాయి. ఇంకా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంతే. ఓకే. నేను ఎప్పుడు దాంట్లో పడలేదు. నాకు వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఇది చేయాలి అని నేను ఎప్పుడు అది పడలేదు, పడను కూడా. ఓకే. ఎంతసేపు నాదేదో నేను చేసుకుంటూ వెళ్దాం. ఆ టైంకి ఏదైనా మనకు అనిపించిందా ఇన్వైట్ చేద్దాం, వచ్చారా రాని, లేదా లేదు, అంతేగాని దానికి మనం హట్ అయిపోయి ఏదో అయిపోయింది అనేసి అది ఏముండదు. ఓకే. సో అండ్ ప్రమోషన్స్లో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. మీరు వాటన్నిటికీ కూడా చాలా దూరంగానే ఉంటారు. సో ఇప్పటికీ కూడా చాలా కామన్ కూల్గా జెన్యూన్ ఆన్సర్స్తో వెళ్తూ ఉంటారు. సో మీకు ఎప్పుడు అంటే ఒక బజ్ క్రియేట్ చేయడానికి సినిమాని ఏదోలాగా బజ్ క్రియేట్ చేద్దాం, క్రియేట్ చేసి కాంట్రవర్సీ అయినా అని ఇప్పుడు అన్న ఆలోచించారా? అని నేను ఆలోచించను బ్రో, అలా వద్దు కూడా నాకు. ఓకే. అలా నా ఫస్ట్ డేకి ఏం నాకు ఓపెనింగ్స్ రాకపోయినా పర్లేదు, నిదానంగా ఫస్ట్లీ సినిమా బాగుంటే చూస్తారని నమ్ముతాను. అండ్ రెండోది ఇన్స్టెంట్గా వచ్చేయలేని దానికైతే ఏదో ఒకటి చేసేద్దామనే జోన్లో అయితే నేను ఉండను. దాన్ని నేను కొంచెం యాంటీ. పద్ధతిగా మన పని ఏదో మనం చేసుకుందాం, మన వర్క్ని మనం డెలివరీ చేస్తున్నాం, వాళ్ళు నచ్చితే చూస్తారో లేకపోతే లేదు. బట్ ఆ సినిమా వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మేము చేయాల్సిన క్రియేటివ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అవి ఎంతవరకు లిమిట్ దాటకున్నా ఒక వెరీ రైట్ వేలో ఎలా చేద్దాం అన్నది ప్రయత్నిస్తూ ఉంటాను అంతే. ఓకే. సో అంటే మీకు ఏమైనా డైరెక్టర్స్ లిస్ట్ ఏమైనా ఉందా, డెఫినెట్గా ఈ డైరెక్టర్స్తో వర్క్ చేయాలి అని? అలా వేయలేదు, అలా పర్టికులర్గా లేదా చేయాలి అన్న లిస్ట్ ఏం లేదు బ్రో. హ్యాపీగా మనం మన జర్నీలో మనం వెళ్తూ ఉన్నాం. ఏదో ఒక రోజు 100% అందరినీ మీట్ అవుతూ ఉంటాం, అందరితో చేస్తామనే ఉంది. ఓకే. వీళ్ళతో చెయ్యాలి పర్టికులర్గా ఈ డైరెక్టర్తో అన్నదైతే ఏం లేదు బ్రో. ఓకే. మల్టీ స్టారర్ చేయడానికి మీకు ఓకేనా? 100% ఓకే. మంచి కథ దొరికితే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. సో ఏ హీరోతో మీకు అంటే స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఒకసారైనా అని హీరోస్తో ఎవరితో నేను ఉండిందా? అలా కూడా ఏం లేదు. అలా కూడా వెళ్ళి ముందు అంటే ఇక్కడ సినిమాలకి రాకముందు ఒక మైండ్ సెట్ ఉంటుంది, మనకి అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది కదా ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి వర్క్లోకి వెళ్ళిపోయి మనం వర్క్ చేసుకునేటప్పుడు ఏమైపోద్ది అంటే తెలియకుండా ఓకే అవన్నీ మర్చిపోతాం. ఇంకా ఓకే మన కథ ఏంటి, మనకి ఏ కథ వస్తుంది, ఎవరైతే బాగుంటారు ఏంటి అన్నది అన్నీ డిసైడ్ చేసుకుని ఆ టైంకి వెళ్ళిపోవడం అంతే. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసే వాళ్ళు అంటే ఎవరు రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం, ప్రతిదానికి సజెషన్స్, సపోర్ట్? అది మా ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలామంది, నాతో వర్క్ చేసేవాళ్ళు, డైరెక్టర్స్ ఉంటారు కొంతమంది, అందరూ ఉన్నారు. అదే ఒక్కరైనా అయితే ఏం పర్టికులర్గా అయితే ఏం లేదు. ఓకే, రైట్. సో ఈ మూవీలో పర్టికులర్గా మీ క్యారెక్టరు అండ్ ఇంకా రుక్సానా, సో మీ ఇద్దరు క్యారెక్టర్ మీదే రన్ అవుతుందా, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎంజాయ్ చేయడం ఇంకా ఏమన్నా? లేదు, దెర్ ఈజ్ మెనీ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. రుక్సర్ కానీ లేకపోతే మ్యాగీ తను ఉంది, ఇంకొకటి జోకర్ అనే ఒక రోల్ ఉంటుంది, విక్కీ అనే ఒక రోల్ ఉంటుంది, చాలా లైక్ మెనీ క్యారెక్టర్స్ అది. ఓకే, రైట్. మీకు ఇది చిన్న కథ కాదు. ఇప్పుడు మామూలుగా మనం ఒక కమర్షియల్ సినిమా చూస్తాం కదా, ప్యాక్డ్ కమర్షియల్ సినిమా, అన్ని ఎమోషన్స్ ఉండి అన్ని వైబ్స్ ఉన్న ఒక ఫిలిం చూస్తాం. అలాంటిది దిల్రుబా ఒక సింగిల్ థ్రెడ్ మీద నడిచే కథ కాదు, మెనీ లేయర్స్ ఉంటాయి. ఓకే, రైట్. అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీ చేయాలి, ఒక మాస్ హీరో అవ్వాలని అట్లా ఏమైనా ఉండిందా, లేదంటే వేరే ఏమైనా? నాకు ఇష్టం, నాకు కమర్షియల్ సినిమాలు అంటే పిచ్చి. నేను చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు అంటే ఎలా ఉన్న సినిమా నేను చూసేస్తాను. అంటే నాకు సినిమా అంటే ఆ వైబ్ అది ఇష్టం, ఆ సౌండ్, అది ఆ ఫైట్స్, దానికి బాగా అలవాటు పడిపోయాను చిన్నప్పటి నుంచి. కమర్షియల్ సినిమా అంటే ఇష్టం, బట్ నేను అన్నీ ప్రయత్నిస్తాను. బట్ మంచి రైట్ కమర్షియల్ సినిమా పడి అది క్లిక్ అయితే దానికి ఉన్న మైలేజ్ వేరు. ఓకే, అంటే దానికి ఉన్న ఆడియన్స్ వేరు. అంటే ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమైనా ఇంకొంచెం మనం
ముందుకు వెళ్ళిన తర్వాతనా లేకపోతే ఏదైనా కరెక్ట్ స్టోరీ ఇప్పుడు వచ్చినా ఓకే? ఎప్పుడు వచ్చినా అదేం నేను అది నమ్మను. ఈరోజు మన ఇమేజ్ ఇలా ఉంది కాబట్టి అలాంటి కథ 100% ఆ టైంకి ఆ కథ కుదరాలి, ఆ కథలో ఆ ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా పడితే ఎవరు చేసినా చూస్తారు ఆడియన్స్. ఓకే, రైట్. సో మీరు ముందు నుంచి కూడా మీకు అంటే ఇండస్ట్రీకి రావడానికి ఒక ఇన్స్పిరేషను ఇలా ఉంటారు కదా, సో అలా ఏమైనా ఉండిందా? అలా ఏం లేదు, ఇన్స్పిరేషన్ అలా ఏం లేదు. ఓకే. ఏంటి అసలు మరి మూవీస్లోకి రావడానికి మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది? ఒక సాఫ్ట్వేర్ నుంచి అవి చాలాసార్లు చెప్పేశాను బ్రో. ఇంకా అది సేమ్ జాబ్లో వద్దు, ఏదో లైఫ్లో సాధిద్దాము అని ఇంకా ఇటు వచ్చాను అంతే. ఓకే, రైట్ రైట్. సో మొత్తానికి ఆఫ్టర్ అంటే ఒక 4 months అయింది. 4 monthsలో మళ్ళీ ఒక మంచి 4 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, 6 months. 6 months కదా, ఒకసారి 6 months. సో 6 monthsలో మళ్ళీ ఒక యూనిక్ కంటెంట్తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మళ్ళీ మీకు కాకంటే కాకు మించి బ్లాక్ బస్టర్ అవ్వాలి దిల్రూబ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇంకా నెక్స్ట్ కే ర్యాంపా, నెక్స్ట్ కే ర్యాంప్. సో దానికోసం కూడా ఈగర్లీ వెయిటింగ్, బికాజ్ ఎందుకంటే అంత బజ్ ఆల్రెడీ ఉండింది ఆ మూవీకి. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా మీ మూవీకి ఉన్నాయి. డెఫినెట్గా ఈ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.